ఈరోజు టాపిక్ ఏంటి అంటే మన గురించే మాట్లాడుకుందాం. మనం జనాలు వేసే ట్రాప్లో ఎలా ఇరుక్కుంటున్నాం, మన వీక్నెస్ని జనాలు ఎలా క్యాష్ చేసుకుంటున్నారు, మన బాధలు, మన భయాలు మనకి ఏదో కలిసి వచ్చేయాలని చెప్పి నార్మల్ మనుషుల్ని ఎలా నమ్ముతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇవాళ టాపిక్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా జ్యోతి గారి గురించి మాట్లాడదాం. జ్యోతి గారు ఎందుకు ఆవిడకి అంత ఇంపార్టెంట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, జనాల్ని మోసం చేస్తుంది కాబట్టి. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. మణిదీపేశ్వరి అమ్మవారు నాకు కల్లో కనిపించింది అని చెప్పి గూగుల్లో ఫోటో కొట్టుకుని దాన్ని ఒక పెయింటర్కి చూపించి అదే విధంగా ఆవిడ పెయింటింగ్ వేసుకుంటుందన్నమాట. ఇది తన ఇంట్లో మనం ఇప్పుడు వాల్ పోస్టర్లో కృష్ణుడిని వేయించుకుంటున్నాం, వెంకటేశ్వర స్వామిని వేయించుకుంటున్నాం, లేకపోతే శివుడిని వేయించుకుంటున్నాం. మన ఇష్టం, మనకి ఏ ఇష్టదైవం కావాలంటే ఆ ఇష్టదైవాన్ని మనం ఇంట్లో పెట్టించుకుంటున్నాం. అలాగే మణిదీపేశ్వరి అమ్మవారిని పెట్టుకుంది ఆవిడ. పెట్టుకున్న తర్వాత ఊరుకుందా, నాకు పూనకాలు వస్తాయి, నాకు దేవుడు ఒంటి మీదకి వస్తాడు అని చెప్పి ఈ జ్యోతి అనే ఆవిడ ఒక కాలేజీ ప్రొఫెసర్ కూడా చదువుకుని కూడా అజ్ఞానంలోకి జనాలను ఎలా తోసేస్తున్నారు మనుషులు. చాలామంది మేము 1,00,000 దీపాలు వెలిగిస్తాం, 1,00,000 దీపాలు వెలిగిస్తాం, నాకు రాత్రి అమ్మవారి కల్లోకి వచ్చి ఏదో చెప్పేసింది. కల్లోకి ప్రతి దేవుడు వస్తాడు, ప్రతిరోజు కల్లోకి ప్రతి ఒక్కళ్ళు వస్తూనే ఉంటారు. మనం చూస్తున్న రోజు మాట్లాడుకున్నవి, యూట్యూబ్లో కనిపించినవి, మనుషులు మనకేదో యాక్సిడెంట్ అయినట్టు, పాములు వచ్చినట్టు అన్నీ వస్తాయి. కల్లోకి వచ్చిన ప్రతిదీ రోడ్ల మీదకి వెళ్ళి చేసేస్తాం మనం, చెప్పండి. అలాగే ఈ జ్యోతి అనే నిజామాబాద్లో మణిదీపేశ్వరి అమ్మవారు నాకు కనపడింది. నాకు ఆవిడ రూపం కనపడి ఆ రూపంలో నేను ఇంట్లో చెక్కించుకున్నానని చెప్తుంది. గూగుల్లో చూసుకుని ఫోటో పెయింటర్కి చూపిస్తే ఆ పెయింటర్ అలా పెయింట్ చేస్తున్నాడు. వేలల్లో జనాలు ఆవిడ ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళాలంటే 20 రూపాయలు, 20 రూపీస్ కడితే కానీ బాత్రూంలోకి వెళ్ళనివ్వదు. ఆవిడకి ముడుపులు చెల్లిస్తే కానీ కుదరదు. అంతేకాకుండా ఆవిడకి ఇంకో విషయం ఏంటంటే, ఎవరికన్నా దెయ్యాలు పట్టాయి అంటే అసలు ఎలా బాదుతుంది అంటే మనుషుల్ని చెప్పడానికి లేదు ఆవిడ కొట్టే విధానం. అంతేకాకుండా ప్రభాస్తో పెళ్లి చేస్తానని ఒక అమ్మాయి ప్రభాస్తో నాకు పెళ్లి కావాలి అంటే 1,50,000 రూపాయలు డబ్బులు తీసుకుందిట. ఒక యూట్యూబర్ దీన్ని బయట పెడితే అతని మీద నన్ను 5 లక్షలు అడిగాడు అని చెప్పి పుకారు పుట్టిస్తున్నాడు, వాడు నా మీద అనవసరంగా ఎలిగేషన్ చేస్తున్నాడని. యూట్యూబర్లు నిజంగానే చాలామంది బయటకు వచ్చి ఫేక్ యూట్యూబర్లు ఉన్నారు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి డబ్బులు అడుగుతున్నమాట వాస్తవం. కానీ ఈ యూట్యూబరు ఆవిడ బాగోతాన్నంతా బయటకు తీసుకొచ్చాడు జనాల్లో కనువిప్పు తెలియటానికి. ఈవిడ కాలేజీలో ఈవిడ హస్బెండ్ ఇద్దరు కాలేజీలో ప్రొఫెసర్స్, మంచి వృత్తిలో ఉండి చదువు చెప్పాల్సిన మనుషులు వైద్యం లేకుండా, దేవుడు అనేవాడు లేకుండా, వెంకటేశ్వర స్వామి గుళ్ళకి వెళ్ళక్కర్లా, ఏ టెంపుల్కి వెళ్ళక్కర్లా, నా దగ్గరికి రండి, మీ కష్టాలు, బాధలు, చేతబళ్ళు, దెయ్యాలు అన్నీ వదిలిచ్చేస్తాను అని చెప్పి ఈవిడ గారు జనాల్ని మాయ చేసి దెయ్యం పట్టింది అని చెప్పి ఆవిడ ఇంట్లో ఒక దేవుడి మందిరంలో ఒక అమ్మాయిని కూర్చోబెట్టుకుని చెత్త కొట్టేస్తుంది. ఇంకా అమ్మాయిని వదిలేవా, పోలేదా అని చెప్పి చెత్త కొడుతుంది ఆ అమ్మాయిని పట్టుకుని. వదిలేస్తున్నాను అమ్మాయి ఏడవడం. అది సైకాట్రీ హాస్పిటల్కి వెళ్తారా, ఇలా అమ్మవార్ల పేర్లు చెప్పుకుని ఇంట్లో డబ్బులు దండుకుంటున్నారు. క్యూ కట్టేసి ఉన్నారు జనాలు, పసిపిల్లలు ఏడుస్తున్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు. ఆవిడ మోసం చేసేదానికంటే ప్రజలు మోసపోయే దాని గురించే నాకు ఎక్కువ బాధ కలుగుతుంది. ఈ మధ్యకాలంలో ఇంట్లో దేవుడు ఫోటో పెట్టేసుకుని ప్రతి వాళ్ళు ఇంత బొట్టు పెట్టుకుని మట్టి గాజులు ఇక్కడి నుంచి ఇక్కడికి వేసేసుకుని ఇంకా చెట్టు కిందో పుట్ట కిందో చేరుతున్నారు చక్కగా. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ హస్బెండ్ కూడా ఇవిడికి పూజారనమాట. ఇంకా హిమాలయాలకు వెళ్ళటం ఎందుకు, అక్కడికి వెళ్ళి తపస్సులు చేయడం ఎందుకు, లేకపోతే వేద పాఠశాలలకు వెళ్ళి వేదాలు నేర్చుకోవడం ఎందుకు, లేకపోతే తాళపత్ర గ్రంథాలు చదువుకోవడం ఎందుకు, ఇన్ని చేయడం ఎందుకు ఇంకా అసలు జనాలు బయట. ఒక రాత్రి అమ్మవార్లు అయిపోవచ్చు, రాత్రి సెలబ్రిటీలు అయిపోవచ్చు, రాత్రి అందరూ గొప్పవాళ్ళు అయిపోవచ్చు. ఒక వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తే ఒక పెద్ద స్టారు, ఒక శివుడు పూజ చేస్తే ఒక పెద్ద స్టారు, లేకపోతే ఈ జ్యోతి అనే ఆవిడ ఒక పెద్ద సెలబ్రిటీ. ఎంతమంది దగ్గర డబ్బులు గుంచింది అంటే, వెళ్ళేవాళ్ళు ఒక ముసలావిడ దగ్గర వీడియో తీసుకున్నారు. వీళ్ళు వీడియోలోకి వెళ్తే చూస్తే ఇన్స్టాగ్రామ్లో ఆ ముసలావిడ చెప్తుంది, అసలు ఆవిడకి బుద్ధి ఉందా బుద్ధి లేదా అని అడుగుతున్నా నేను. ఇప్పుడు నాకు గనక ఆవిడ ఎక్కడ ఏ జిల్లా ఆవిడ తెలిస్తే నేను వీడియో పెట్టిస్తాను ఆవిడ చేత.
బుద్ధి ఉందా బుద్ధి లేదా? ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్తేట ఆవిడ నడవలేకపోయిందిట, ఇక్కడికి రాగానే నడిచేసిందిట. ఏమన్నా ఏమన్నా అర్థాలు ఉన్నాయా? ఎంతన్నా ఉందా? అర్థమవుతుందా మనుషులు ఏం చేస్తున్నారో? అమ్మా, మీకు పిల్లలు పుట్టాలన్నా, మీ సంసారాలు బాగుండాలన్నా, లేదు అంటే మీ జీవితాల్లో ఏదన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా డాక్టర్ల దగ్గరికి, ఇంట్లో మీ అదే దైవాన్ని మీ ఇంట్లో ఎందుకు నమ్ముకోరు? ప్రతి ఒక్కళ్ళు మీ ఇంట్లో దైవం లేదు, నాకే శక్తి లేదు, నేను ఎంత కోరుకున్నా రాడనే చెప్పాక పక్క వాళ్ళ ఇంటికి పోతున్నారు మీరు. అదే దేవుణ్ణి నువ్వెందుకు నమ్ముకోవట్లేదు? అన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళి, అన్ని కిలోమీటర్లు వెయిట్ చేసి, అన్ని కిలోమీటర్లు ఆవిడ రోడ్డు మీద మిమ్మల్ని పడేసట్టు పెడితే మీకు ఆవిడ చెప్పిన మణిదీపేశ్వరి అమ్మవారు సత్కరించి వెళ్ళని ఈవిడిని శాల్వాలు కప్పి ఈవిడ డ్యాన్సులు వేస్తుంటే చూసి, ఈవిడ హారతలు ఇస్తుంటే చూసి జనాలు మోసపోతున్నారు. అంతేకాకుండా అసలు ప్రభాస్తో పెళ్ళి ఏంటి? ఏమన్నా 1,50,000 రూపాయలు డబ్బులు తీసుకుని నేను ఇంకా వెళ్ళిపోయి ఇంటికి ప్రభాస్తో నీకు పెళ్ళి అయిపోతుందని చెప్తే అయిపోతుందా? ఏమన్నా పిచ్చి కానీ దెయ్యం కానీ పట్టిందా ఈవిడిని వదిలించొద్దా జనాలంతా? సరే, ఇంకోటి అడుగుతున్నా నేను, ఈవిడ్ని నీకు ఇంత తెలిసిన దానివి, నీకు రాత్రి కల్లోకి అమ్మవారు వచ్చేసి లోపల మండపంలో కట్టేసేయని చెప్పింది. ఇదే ఆవిడ ఒక చెప్తోంది, ఈవిడ నాన్ వెజ్ తినుందిట, వాళ్ళ అత్తగారు వచ్చి అమ్మవారికి హారతి ఇమ్మందిట. నాన్ వెజ్ తిన్న వాళ్ళు అసలు గుడి లోపలికి వెళ్ళరు, తల స్నానాలు చేస్తారు, మేము నిష్టగా ఉంటామని అందరూ నాన్ వెజ్ తినే వాళ్ళందరూ తెలుసు. అయినా అమ్మట ఈవిని పిలిపించుకుని నాకు హారతి ఇవ్వు అని చెప్తుంది. నువ్వు నాన్ వెజ్ తిన్నా పర్వాలా, నువ్వు సంసారాలు చేసినా పర్వాలా, నువ్వు ఎక్కడ తిరిగి వచ్చినా పర్వాలా, నువ్వు అందరినీ మోసం చేస్తున్నా పర్వాలా, నాకు హారతిలు ఇవ్వు, నాకు ఏమైనా చెయ్యి అని చెప్తోందిట. ఏం చెప్పాలి? ఎవరొంటేలి మీదకి అమ్మవార్లు రారు. మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అది. అమ్మవార్లకి ఏం పని పాట లేదనుకుంటున్నారా? పూనకాలు రావడాలు, అమ్మవార్లు వచ్చేటాలు, జ్యోతిష్యాలు చెప్పటాలు, లేకపోతే ఇలా చేతబడులు చేసిన వాళ్ళని తగ్గించటాలు, లేదంటే 4 బాధలు బాధితే చేతబడి పట్టిన దెయ్యం వదిలిపోవడాలు, మీకు వెళ్ళేటప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఇంటికి వెళ్ళంగానే తగ్గిపోవడాలు, ఇవన్నీ ఉట్టి ట్రాప్. మీరు ఆ ట్రాప్లో పడి మీ జీవితాలు, మీ డబ్బులు ఎంత అజ్ఞానంగా మోసపోతున్నారంటే మీరు అంత అజ్ఞానంతో మోసపోతున్నారు. ఇలాంటి ప్రతి ఒక్కళ్ళు హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. హిందూ దేవుళ్ళు అంటే ఎగతాళి చేసే విధంగా మాట్లాడుతున్నారు. నీకు పూనకాలు వచ్చి డ్యాన్స్లు వేస్తావా? అసలు హారతి రంగా నువ్వు డ్యాన్స్ చేసే విధానం ఏంటి అసలు? ఏంటి నీ ఉద్దేశం ఏంటి? కలిసిపోయి ఉద్యోగం చేసుకుపో, అంతేగాని ఇష్టారాజ్యంగా ప్రజల్ని మోసం చేస్తామంటే ఇక్కడ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. దేనికి ఊరుకోవాలండి? ప్రజల్ని మోసం చేయటం ఏంటండి? నా ఇంట్లో పెయింటింగ్లో పెద్ద వెంకటేశ్వర స్వామి ఉంటాడని చెప్పి ఇక నాకు పూనకం వచ్చేసింది. ఇక నేను వెంకటేశ్వర స్వామి నాకు అన్నీ చెప్పేస్తున్నాడంటే ఇంకా వెంకటేశ్వర స్వామి అక్కడ ఎందుకు, తిరుపతిలో ఎందుకు ఇంకా ఆయన? పూజారులు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో 24 గంటలు ఆయనతో పాటు ఉంటారు. ఆయన కొళ్ళు తుడుస్తారు. ఆయన ప్రతి స్పర్శ వాళ్ళకి తెలుసు. ఆయన వేడిగా ఉన్నాడా, చల్లగా ఉన్నాడా, ఆయన శరీరం మెత్తగా ఉందా, మనం పెట్టే ప్రసాదం తింటున్నాడా, ఏం చేస్తున్నాడని తిరుపతి దేవస్థానంలో తరతరాలు ఉన్నవాళ్ళు మీడియా ముందుకు కానీ లేకపోతే యూట్యూబ్ ముందుకు వచ్చి చెప్తే ఒక్కరు ఆయన ఛానల్ చూసిన పాపాను పోరు. అదే ఇలాంటి వాళ్ళు, జ్యోతక్క లాంటి వాళ్ళు, జ్యోతక్కట ఆవిడకి మళ్ళీ అక్క అంటే ఏంటి అర్థం తెలుసా? పెద్దరికం, బాధ్యత, ఏదన్నా ఎవరిని ఇబ్బంది పెట్టకపోవడం, గౌరవప్రదంగా ఉండటం, బాధ్యత తీసుకుని ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఉండటం పేరు. ప్రతి ఒక్కళ్ళు వెనకాల వదిన, అక్క ఇవన్నీ తగిలించుకుంటుంటారు. ఒళ్ళు దగ్గర పెట్టుకో జ్యోతి. నువ్వు ఇంకోసారి ఇట్లాంటి హిందూ మతాల గురించి, జ్యోతే కాదు ఒక ఆవిడ మొన్న ఆ మధ్య కూడా నేను చూసా, పువ్వయ్యమ్మ అని రాత్రి సెలబ్రేటింగ్ చేశారు ఈ మధ్యన ఆవిడ్ని. తర్వాత తెలుస్తాయి అందరు భాగవతాలు. తర్వాత తెలిసిన రోజు ఇదే సెలబ్రిటీలు అందరూ బోల్తాలు పడతారు. అది పరిస్థితి. ఇంకో ఆవిడ జ్యోతిష్యం చెప్పేస్తుంటుంది, ఆన్లైన్లో కూర్చుంటుంది, ఒక కనకదుర్గ బొమ్మ పెట్టుకుంది, ఇంకా మీరు ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి అంటేనే నీకు చెప్తుంది. ఏంటి గవలు వేసేసి నీకు ఉద్యోగం వస్తుందో రాదో తెలిసిపోతుందా? ఎదురుగా పూర్వం రోజుల్లో సోచ్ చెప్పేవాళ్ళు, చొక్కదోషం చెప్పేవాళ్ళు ఉంటే
వాళ్ళకి పొట్టకూడి కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి పాపం ఎంత బియ్యమో అంత బియ్యమో ఇచ్చి వాళ్ళ వృత్తిని కాపాడటం కోసం ఏదో చేసేవాడు. దాన్ని పట్టుకుని ఎవరు వేలాడిపోయి ఇంకా మాకు తగ్గిపోతుందన్నారు, మాకు తగ్గిపోయిందని రోడ్లు ఎక్కేసి పిచ్చబట్టి ఎరబోసుకుని ఎవరు చేయలే. ఈ రోజుల్లో ఎవరైతే సోమరిపోతులు ఉన్నారో, ఎవరైతే ఉద్యోగాలున్నా చదువుకున్నా ఈ రోజుల్లో ఇంకా అమ్మవార్లు ఒళ్ళ మీదకి వస్తుంది అని చెప్పుకుంటూ ఇష్టారాజ్యంగా చేస్తున్నారో వాళ్ళని జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు. తెలిసిందా? దేవుడు నిజంగా ఖచ్చితంగా ఉన్నాడు. ప్రతి మనిషి చేసిన పాపపుణ్యాలు ఉంటాయిగా, మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతాలు ఉంటాయిగా, దాన్ని బట్టి మనకి నడుస్తోంది. ఆ గ్రహం వదిలితే కానీ మనకు వదలదని చెప్పి ఎందుకు అనిపించట్లా జనానికి? కాసేపు ఎక్కడికన్నా నవగ్రహాలకు తిరగండి, కాసేపు వెళ్ళి చక్కగా ఏదైనా గుళ్ళో అన్నదానం చేసుకోండి, లేకపోతే గుళ్ళో ఏదైనా సహాయం చేసుకోండి, టెంపుల్కి ఏదైనా డొనేషన్లు ఇచ్చుకోండి. అన్నదానానికి ప్రతి ఒక్కళ్ళు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఉండిలో డబ్బులు వేయటానికంటే కూడా అన్నదానాలకు కట్టుకోండి. పేద ప్రజలకి కడుపులు నిండుతాయి. లేకపోతే మనం వెళ్ళినప్పుడు మనం తినటానికి, మనతోటి పాటు వాళ్ళు తినటానికి ఉంటాయి. నవగ్రహ జపాలు చేసుకోండి, నవగ్రహాలకి ఏదైనా పూజలు చేసుకోండి. ఎవరు బాగుండకపోయినా మీకు ఎంతటి పెద్ద సమస్య వచ్చినా వెంకటేశ్వర స్వామికి మొక్కుకుని ముడిపు కట్టారా, ఇంకా మీరు వదిలేయండి, మీ సమస్యను వదిలేయండి, ఆయన చూసుకుంటాడు అంతే. ఇంకా మీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇంకా అంతే. కానీ మీకు ఎన్ని జబ్బులు ఉన్నా, ఎన్ని మానసిక బాధలున్నా, ఎన్ని కోరికలు తీరకపోయినా, ఎంత మనోవేదన పడుతున్నా, మీరు కానీ మీ పూర్వం వాళ్ళు కానీ ఏదైనా మొక్కులు చెల్లించుకోలేకపోతే కూడా పాత వాళ్ళు, మీరు ఇప్పుడు వాళ్ళ మొక్కులు కూడా తీర్చే బాధ్యత పిల్లలుగా మీ పైన ఉంటుంది. అవి చేయకపోయినా కూడా మనకి వెనకాల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోండి. తెలిసిందా? అంతే. ఇదే విగ్రహాన్ని, కనకదుర్గ విగ్రహాన్ని మీ ఇంట్లోనే పెట్టుకుని మీరు చక్కగా పొద్దునే లేచి అంతా చేసుకుంటే మనకి దేవుడు కనిపించడా? ఈ జ్యోతి చెప్పాలా మనకి? గూగుల్లో ఫోటో తీసి మణిదీపం అమ్మవారి పెట్టి గూగుల్లో ఒక ఫోటో చూసుకుని ఆ ఫోటోని పెయింట్ వేయించి ఇక జనాలను మోసం చేయడం స్టార్ట్ చేసింది. ఇలాంటి వాళ్ళు యూట్యూబ్లో కొంతమంది కొన్ని కోట్ల మంది లాగా తయారైపోయి ఫామ్ అయిపోయి ఫస్ట్ పెద్ద బొట్టు పెట్టుకొచ్చేస్తారండి. దాని తర్వాత ఒంటి నిండా గాజులు వేసుకోవడం, మంచిగా సాంప్రదాయంగా లంగా ఓణీలు కానీ చీరలు కానీ కట్టేసుకోవడం, ఇంకా బాస్పెట్లు వేసి కూర్చుంటారు ఇంకా బొమ్మ పెట్టుకుని. ఇంకా అంతే. వీళ్ళు డబ్బులు వేసి నాకు ఉద్యోగం వస్తుందా, మా అమ్మాయికి సంబంధం వస్తుందా, పెళ్ళి అవుతుందా, పెళ్ళి అయితే మగపిల్లడు పుడతాడా, ఆడపిల్ల పుడుతుందా, ఇంకా రోజు వస్తామా అని ఆడవాళ్ళకి ఏం పని, ఇంక ఇదే పని. అది మీ జబ్బుల్ని మళ్ళీ మీ పిల్లలకు కూడా అంటించమాకండి. ఈ జ్యోతిష్యాలు లేకపోతే ఈ ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాలు ఇలాంటివన్నీ. తెలిసిందా? జాగ్రత్తగా ఉండండి. బాత్రూమ్కి వెళ్ళడానికి 20 రూపీస్ ఇచ్చి, ప్రభాస్తో పెళ్లి కావాలంటే 1,00,000 ఇచ్చి, ఇంకా చీరలు సారులు ఇచ్చి, అమ్మవారు నగలు కోరుతోంది చెప్తుంది ఇట్లా గుడ్లు పైకి పెట్టి, అమ్మవారు నగలు కోరుకుంటోంది, మరి మీ పనులు అయిపోయిన తర్వాత అవన్నీ ఏం కావాలో అడుగుతుంది, మీరు చేసుకోండి అని చెప్తుంది. ఇంకేం చెప్పాలి ఆవిడికి? ఏంటి ఒంటి మీద కొళ్ళు అప్పుడు అరచేతులు ఎప్పుడైతే పెట్టి డ్యాన్స్లు వేస్తుందో వెంటనే నిప్పులు తెచ్చి అరచేతుల్లో పెట్టేయండి. అమ్మవారు ఒంటి మీద ఉంటే అమ్మవారు వచ్చినప్పుడు అసలు అమ్మవారికి కాలదు కదండి ఒళ్ళు. నిప్పుల గుండంలో నడుస్తుంటారు చూసారు అందరూ, మనం నడవగలమా? వాళ్ళకు ఒక బొబ్బ కూడా రాదు. ఏది మా దీక్షలు తీసుకున్న వాళ్ళు నడిచినప్పుడు వాళ్ళకి ఒక బొబ్బ కూడా ఎక్కదు. మనం ఎక్కండి, మొత్తం పెచ్చులు కాదు కదా, లోపల నుంచి ఊడిపోతాయి, ఇంకా లోపల ఎముకలు కూడా కాలిపోతాయి. అలాగే ఈవిడికి ఎవరన్నా సరే మీకు అమ్మవారు వస్తుంది అన్నీ చెప్తుంది అన్నప్పుడు చక్కగా అరిచేతుల్లో నిప్పులు వేసుకొని చూపించమనండి సాక్ష్యం వీళ్ళందరినీ. నిజంగా అమ్మవారు ఉంటే కనుక ఏం కాలకుండా చూపించమనండి. నిప్పులు పోయాలి ఇలాంటి వాళ్ళు అరిచేతుల్లో. ఇంకోసారి అన్నం తినకుండా అయిపోతుంది. అందరు నోటి దగ్గర తీసుకొచ్చి వీళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు. ఏ రోగాలు ఉన్నవాళ్ళు ఆ రోగాలతో అక్కడే ఉంటారు. మానసిక బాధ రాగానే, లేకపోతే హస్బెండ్కి ఒంట్లో బాగుండపోయింగానే, ఇంకోటి ఏదో బాగుండపోయింగానే, ఇట్లాంటి వాళ్ళని నమ్ముకుని అక్కడికి వెళ్ళిపోవడం ఏంటి? పిచ్చి చేష్టలు మానుకుంటే బాగుంటుంది, సమాజం కూడా మారుతుంది. ఇంకా మూఢనమ్మకాలతో ఉన్నారు ప్రజలు. మీరు కూడా వెళ్ళారా ఎప్పుడన్నా? ఇలాంటి అనుభవాలు జరిగినాయా? వచ్చేయండి, కామెంట్ బాక్స్లో మాట్లాడేసుకుందాం.